క్రీస్తు యేసు నామములో అందరికీ శుభాభివందనములు. 2024 సంవత్సరముల క్రితం ప్రభువు ఈ లోకమునకు వచ్చి మన కోసము తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చిన విషయం మనందరికీ తెలిసే ఉన్నది. వాక్యంను ధ్యానించినప్పుడు, వాక్యంలోని మర్మములను మనం గ్రహించుకున్నప్పుడు దేవుడు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడు, దేని కొరకు వచ్చాడు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అన్ని జిల్లాలైన ప్రజలు దేవుని తెలుసుకొని దేవునిలోనికి వచ్చి మేము ఎన్నో చోట్ల తిరిగాము, ఎన్నో స్థలాలకు వెళ్ళాము, ఎన్నో స్థలాలలో మేము స్వస్థత పొందాలని, ఎన్నో స్థలాలలో విడుదల పొందాలని అనేకపరమైన కార్యాలు చేస్తాం, అనేక దేవతల చుట్టూ తిరిగి ఉన్నాము. కానీ మేము ఎటువంటి విడుదల పొందుకోలేదు. ఎప్పుడైతే యేసు నామం మీద నమ్మకం ఉంచామో అప్పుడే మేము విడుదల పొంది ఉన్నామని వారు చెప్పుచున్న సాక్ష్యాలు దేవుని నామాన్ని గణపరుస్తున్నాయి. అయితే మనము క్రైస్తవులు అని చెప్పుకునిచున్నాను, మనము మన జీవితంలో అటు అద్భుత కార్యాలను, అటు గొప్ప ఆశ్చర్యక్రియలను పొందలేకపోతున్నాము. దానికి కారణము దేవుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. ఇదిగో నమ్ముట వలన మీరు విశ్వాసం వలన స్వస్థపరచబడతారు, నమ్ముట వలన మీరు నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యం సెలవిస్తుంది. నమ్ముటని వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమని. ఇదిగో వారు నమ్ముచుండగా వారి స్వస్థతను, విడుదలను పొందుకొని వారు రక్షించబడి దేవునిలో బలవంతులుగా అవుతుండగా, నీవు క్రైస్తవుడై ఉండి కూడా ఇంకనూ నీవు బలవంతునిగా దేవునిలో ఉండలేకపోతున్నావంటే నీవు కేవలము శరీరానుసారంగా నీవు జీవిస్తూ లోకానుసారమైన సాంప్రదాయాలను, పద్ధతులను, ఆచారాలను అవలంబిస్తూ వాటిలోనే చిక్కుకొని ఉన్నావని నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కనుక ఇప్పటికైనా నీవు గతించిపోయిన సంవత్సరములు, అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఈ రీతిగా సెలవిస్తున్నది, పాతవి సమస్తము గతించను, సమస్తము నూతనమాయనని. ఇదిగో ఈ నూతనమైనవి సమస్తం మన కొరకే. కనుక ఆ నూతనమైన దీవెనలు పొందుకోవడానికి నీవు నూతన పురుషుడిని ధరించుకొని నూతనముగా దీవెనలోకి రావాలని దేవుని ఆశపడుతున్నాడు. దేవుడు ఎవరిని కూడా పాపంలో నుండి, పాపంలో చనిపోయి నరకానికి పోవాలని కోరుకునలేదు. కాబట్టి ఈ లోకమునకు వచ్చి తను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మీద మరణించి ఆ మానవు మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఏ పాపము చేయకపోయినను మన కొరకు శాపగ్రస్తుడి మారాడు. కనుక ఆ మన శాపములు, మన దోషములు, మా అపరాధములు, మన యొక్క ప్రతి పాపములను ఆయన శిలువలో కొట్టివేస్తున్నాడు. కనుక మనం ఈ 2024 సంవత్సరము గతించిపోవచ్చుండగా మిగిలిన 4 రోజులు, 3 రోజుల దినములలో మన ప్రతి పాపములను, దోషములను ప్రభు ఎదుట మోకరించి బ్రతిమాలి ఆయన ఎదుట ఒప్పుకొని క్షమాపణ పొంది నూతన జీవితంలోనికి, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని, పాతవి సమస్తమును గతించిపోయినవి నా ప్రభువు నా ఎడల సమస్తము నూతన పరిచాడని విశ్వసించి నీవు దేవునిలో బలవంతుడు అవుటకు, దేవునిలో నూతన దీవెనలు పొందుకున్నట్టుకు, ఆశ్చర్యక్రియలను పొందుకున్నట్టుకు, అద్భుత కార్యములను జీవితంలో పొందుటకు నీకు ఆరోగ్యపరమైన, శారీరకపరమైన, ఆత్మీయపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన ప్రతి దీవెనలను పొందుకోవాలని నజరేయుడైన యేసయ్య కోరుకునిచున్నాడు. కనుక నీవు ఈ సంవత్సరం నువ్వు సంపూర్ణంగా నీ హృదయ స్థితిని మార్చుకొని, ప్రభువా నాలో ఈ బలహీనత ఉన్నది, ప్రభువా నాలో ఈ చెడ్డ అలవాటు ఉన్నది, ప్రభువా నాకు ఇది కన్నదృష్టిలో దోపం ఉన్నది, ఇదిగో ప్రభువా నా శరీరంలో ఈ బలహీనత ఉన్నది, ఇదిగో ప్రభువా నాలో ఈ బలహీనత ఉందని ఆయన ఎదురు నీ బలహీనతను చెప్పుకున్నప్పుడు ప్రభు నీ బలహీనత యందు నా బలమునికి చాలని పలికి ఉన్నాడు. కనుక నీవు ఆయన బలమును పొందుకొని ఆయన శక్తి చేత నీవు ప్రతి పాపమును, ప్రతి ఒక్క బలహీనతను జయించి నూతన సంవత్సరంలో నీవు ఒక నిబంధన చేసుకో ప్రభుతో. ప్రభువా ఇదిగో ఈ దినం నుంచి, ఇదిగో 2024 సంవత్సరం గతించిపోయినది, ఇక 2025 సంవత్సరంలోకి నేను అడుగు పెడుతుండగా నేను నూతనమైన జీవితంలోకి అడుగు పెడుతున్నాను, నూతనమైన ఆశీర్వాదంలోకి అడుగు పెడుతున్నాను, నేను క్రీస్తుతో కలిసి నడుస్తున్నానని నీవు నిర్ణయించుకొని నీవు దేవునిలో బలవంతులుగా ఉండి ముందుకు సాగిపోవాలని నజరేయుడైన యేసు నామములో నేనును మీరును కలిసి ప్రార్థించి అటు కృపను పొందుకుందుము గాక. ఆమేన్.